ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే చాలా అన్యాయం అయిపోయింది. రైతు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం వెంటనే రైతు కండగా ప్రభుత్వం వెంటనే అనంతపురం జిల్లా రైతు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600లకు అమ్ముడు పోతా ఉన్నాయి. 2400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాళ్ళు అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు వందల వేల కోట్లు నీళ్ళు ఎత్తిపోసేదానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇక రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది. ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి దిక్కు లేకుండా పోయింది. వరికి అయితే అసలు దిక్కు లేక కళ్ళాల్లో ఉన్నాయి వరి అయితే. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే, చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పి చెప్పులు తడుచుకునే పవన్ కళ్యాణ్, ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు, ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం. ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను, రైతుల పక్షాన జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి, కళ్ళాలు లేకపోండి, ఎండిపోయే చెట్ల దగ్గర పోండి. ఏదో ఊర్లోకి పోయి అక్కడ పని చేయని ఆఫీసర్లతో మీరు మాట్లాడే లాభం లేదు. కనుక ఈ రోజున ఇంతమంది వచ్చింది చెప్పిపోదామని. వినండి. వింటే ఈ ప్రభుత్వానికి మంచిది, అధికారులకు మంచిది. లేకపోతే జరగబోయే ప్రతి పనికి, ప్రతి పర్యవసనానికి ఈ ప్రభుత్వమే భావించాలని గుర్తు చేస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుక్కోవాలి. రక్షక నీటి తరులకు డబ్బులు ఇవ్వాలి. ట్యాంకర్లు నీళ్ళు దొరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని హార్టికల్చర్ని కాపాడుకోవాలి. ఊరికనే మీటింగ్లు పెట్టుకొని హార్టికల్చర్ హబ్బు చేస్తాం, లేకుంటే అసలు విపరీతంగా కాయలు కాస్తున్నాయి. ఇటువంటి సొల్లు మాటలొద్దు. ఆ సొల్లు మాటలు మాకు అవసరం లే. రేపు పొద్దున ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారిని కలుస్తాం, మాట్లాడతాం. ఈ కలెక్టర్ గారు బయటికి రారు. ఏదో ఫస్ట్లో ఏమన్నా మొహమాటం ఏమో అనుకున్నా నేను, అది కాదట. ఆయన బయటికి రాడు. కానీ కలెక్టర్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక రోజున దగ్గరలోనే మీరు రోడ్డు మీదకి రావాల్సిన టైం వస్తుంది. వచ్చే పరిస్థితిని
జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతుల పక్షాన. చివరికంటూ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే, ఈరోజు శాంపుల్ మాత్రమే. ఈ శాంపుల్ చూసుకోండి మీరు. దయచేసి అధికారులు కదలాలా. సోళ్ళు మాట్లాడి తక్కువ మాటలు మాట్లాడి మమ్మల్ని మోసం చేయొద్దండి. మీరు రండి, మా వాళ్ళని పంపిస్తా, మా నాయకుల్ని పంపిస్తా, మా కార్యకర్తలు పంపిస్తా, ప్రతి గింజ కొలిపిస్తా, కొనుక్కొని డబ్బులు ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుని ఆదుకోమని, రైతును కాపాడుకోమని, తద్వారా వ్యవసాయాన్ని కాపాడుకోమని జిల్లా అధికార యంత్రాంగాన్ని చెప్తా ఉన్నాం. రైతునే కాపాడుకోలేని మీ ప్రభుత్వం అంటూ ఉంటే, మీ అధికారులు ఉంటే, రైతును పట్టించుకునే అధికారం మీ దగ్గర ఉంటే మీ అధికారాలు వేస్ట్ అన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకొని కోరుకుంటూ, రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన సిద్ధంగా ఉంది. ఎంత దూరమైనా, అది ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఎంత కష్టమైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.